నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ చాలా మందికి వస్తుందని భయపడుతున్నారు. అసలు రొమ్ము క్యాన్సర్ ఎందుకొస్తది? ఏ ఏజోళ్ళకొస్తది? ఎసొంటి ట్రీట్మెంట్ తీసుకోవాలే? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలే? ఇక గవన్నీ ముచ్చట్లు మాట్లాడేందుకు మన స్టూడియోలో డాక్టర్ రామాదేవి గారు ఉన్నారు. మేడంతోని మాట్లాడి అన్ని తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అమ్మ. బాగుండ్రా మేడం? బాగున్నామ్మా. అయితే మేడం ఈ మధ్యలో అయితే చాలా మందికి ఏదైనా గడ్డ కాగానే భయపడుతుండ్రు. ఓయమ్మనో ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ కావచ్చునా ఏందని చాలా బుగులు పడుతున్నారు. అసలు ఈ అన్ని గడ్డలు కూడా క్యాన్సర్ కింద మారతాయా లేకపోతే మామూలు గడ్డలు ఉంటాయా ఎట్లా అంటారు? 100% మన రొమ్ములో వచ్చే గడ్డలు క్యాన్సర్ కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఈ గడ్డల్నే 4 రకాల గడ్డల కింద మనం మాట్లాడచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అని అంటాం మా పరిభాషలో, లేదా ఫైబ్రో అడినోసిస్ అని అంటాం. ఇదేంది చాలా కామన్ గా యంగ్ అమ్మాయిల్లో అందరు వాళ్ళు కూడా భయపడతా అంటారు, ఇదేమన్నా క్యాన్సర్ గడ్డ నొప్పిగా ఉంది, గడ్డలాగా తగులుతా ఉంది అని అంటారు. ఇది జనరల్ గా హార్మోన్స్ కి రిలేటెడ్. అంటే పీరియడ్స్ వచ్చే ముందు అట్లాంటప్పుడు చాలా మందికి కొంత నొప్పి కూడా వస్తుంది, నొప్పిగా ఉండడము, ఏదో కొంచెం ఇది అయినట్టు కనపడము, అబ్నార్మల్ గా అనిపిస్తా ఉంటది. చాలా మంది దానికే భయపడుతుంటారు. అది మాత్రం ఎట్టి పరిస్థితిలో క్యాన్సర్ కాదు. అది హార్మోన్లలో వచ్చే మార్పుల వలన వచ్చేది. పీరియడ్స్ ముందు వస్తుంది, నొప్పి ఉంటది దాంట్లో. అంటే తాకినా నొప్పి ఉంటది, మామూలుగా కూడా నొప్పి ఉంటది. ఈ నొప్పి ఉన్న ఇది మాత్రం ఖచ్చితంగా ఇది నార్మల్. అదొకటి అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో వచ్చే వాళ్ళందరికీ పీరియడ్స్ ముందర వస్తుంది, మళ్ళా పోతూ ఉంటది. దాన్ని బట్టి అయిపోగానే మామూలుగా అంతా ఉండదు, తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే చిన్న నీటి బుడగలు లాంటివి ఉంటాయి, సిస్ట్స్ అంటాం అనమాట. అవి బ్రెస్ట్ లో ఉంటాయి. అది దాన్ని కూడా మనం అల్ట్రాసౌండ్ చేస్తే దాని ద్వారా తెలుసుకుంటారు. అది కూడా క్యాన్సర్ కాదు. ఒక్కోసారి అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు లోపల చీమ్ లాంటిది చేరి బాగా నొప్పి చేయడము, చాలా నొప్పి ఉండడము, అదంతా వస్తుంది. ఇది కూడా క్యాన్సర్ కాదు. ఇక మూడవది చాలా మందిలో ఉండేది ఫైబ్రో అడినోమా అంటామమ్మా. ఫైబ్రో అడినోమా అంటే నిజంగానే అది గడ్డ ఉంటది. అయితే దాన్ని ఏమంటామంటే మౌస్ ఇన్ ద బ్రెస్ట్. మౌస్ అంటే ఏంది? ఎలుక. ఎలుక ఎట్లా కలుగులో అటు ఇటు ఇటు తిరుగుతుంది. నువ్వు టచ్ చేసినావంటే ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది. లోపల గడ్డ కనపడుతూ ఉంటది. గడ్డను పట్టుకుంటే అది జారిపోతా ఉంటది, అటు ఇటు ఉరుకుతూ ఉంటది. దాన్ని ఫైబ్రో అడినోమా అని అంటారు. ఇది కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కాదు. కాకపోతే చాలా మంది దీన్ని మాకు గడ్డు ఉంది ఆపరేషన్ అని చేసుకుంటూ ఉంటారు. చేసుకోకపోయినా ఏం కాదు, అది ఫైబ్రో అడినోమా అని అంటాం. ఈ 3 కామన్ గా ఉంటాయి, ఇవి క్యాన్సర్లు కాదు. 4వది క్యాన్సర్. క్యాన్సర్ అనేది దాని లక్షణాలు మనకు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 దశలు చెప్పిండ్రు కదా మేడం, 4వ దశ ఇది క్యాన్సర్ అని అన్నారు. అసలు ఆ క్యాన్సర్ ని ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా ఉంటాయి దాని లక్షణాలు? క్యాన్సర్ లక్షణాలు మంచి ప్రశ్న అడిగామమ్మా. ఇంతవరకు నేను చెప్పా. ఇప్పుడు క్యాన్సర్ కాని గడ్డలు మెత్తగా ఉంటాయి, అవి మెత్తగా రౌండ్ గా గుండ్రంగా ఉంటాయి. ఇది ఏంటంటే ఎట్లుంటుందంటే రాయిలాగా ఉంటది, గట్టిగా ఉంటది, కార్డ్బోర్డ్ లాగా గట్టిగా ఉంటది గడ్డ. రెండోది ఏమంటే ఈ నొప్పి ఉండదు, అడ్వాన్స్ స్టేజ్లోనే నొప్పి వస్తుంది. ఇప్పుడు మిగతా దాంట్లో నీకు దీంట్లో నొప్పి అస్సలు నొప్పి ఎక్కువైతుంది, నొప్పి అనిపిస్తుంది. చాలా ఎక్కువైతేనే నొప్పి ఉంటది, లేకపోతే నొప్పి ఉండదు. ఒకటి నొప్పి ఉండదు, దాని ఎడ్జెస్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, దానిలాగా రౌండ్ గా స్మూత్ గా ఉండదు. ఇది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, గడ్డలాగా గట్టిగా తగులుతా ఉంటుంది అనమాట. అది ఒక లక్షణం. రెండోదేమో నిపుల్స్ అంటే చనుమొనలు ఉంటాయి కదా, వాటిలో చేంజ్ కనపడుతుంది. ఒక్కొక్కసారి అది రిట్రాక్టెడ్ నిపుల్స్ అంటారు. కొంతమంది లోపలికి వెళ్ళిపోతాయి నిపుల్స్. దాని చుట్టూ ఉన్న చర్మం రంగులో మార్పు వస్తుంది, ఎర్రగా గాని ఈ రకంగా దాంట్లో మార్పు వస్తుంది. అట్లాగే ఆ నిపుల్స్ లో నుంచి ఏదైనా ద్రవాలు ఏదన్నా వస్తున్నాయా, అది వచ్చినా కూడా క్యాన్సర్. ఏమన్నా రక్తం లాగా గాని ఏదన్నా ద్రవం గాని వస్తా ఉంటే అది కూడా కొంచెం చూసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ గడ్డ పైన ఉన్న చర్మానికి అతుక్కున్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే స్కిన్ కి అతికినట్టుగా, అంటే అది కదలదు, ఇప్పుడు ఈ మిగతా గడ్డలన్నీ కదిలినట్టుగా ఇది కదలదు, గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువైపోతే కింద మజిల్ కి అతుక్కొని ఉంటుంది అది. కాబట్టి అట్లా గట్టిగా ఇర్రెగ్యులర్ గా ఉంటే
దాన్ని మనం క్యాన్సర్ గడ్డ కింద అనుకోవాలి. అట్లాగానే మన చంకల్లో ఆర్మ్పిట్స్ లో ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుంది. అంటే లింఫ్ నోడ్స్ కి అది వెళ్ళి అక్కడ కూడా ఏదైనా వాపు లాగా ఉంటే కూడా కొంచెం చూసుకోవాలి ఖచ్చితంగా. అది కూడా చంకల గడ్డలాగా ఉంటే గానీ అట్లా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఉన్న దానికి అది మనకి లింఫ్ నోడ్స్ అంటారు. అక్కడికి స్ప్రెడ్ ఏమన్నా ఉందా అనేది అది కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. ఒకటేంది ఇర్రెగ్యులర్ గా ఉండి షేపు ఇర్రెగ్యులర్ గా ఉండి గుండ్రంగా అట్లా లేకుండా మెత్తగా కాకుండా గట్టిగా తగులుతా ఉండి ఏదైనా చనుమొనలో చేంజ్ వచ్చేసి అట్లా లోపలికి వెళ్ళిపోయి అట్లానే ఇప్పుడు ఆ నిప్పుల్ లేదా చనుమొన చుట్టూ ఉన్న చర్మం ఉంటుంది కదా, అది ఎట్లా అవుతుంది అంటే ప్యూడియో ఆరెంజ్ అంటారు. ప్యూడియో ఆరెంజ్ అంటే ఏమంటే మనకి నారింజ తొక్క ఉంటుంది కదమ్మా, తొక్క అంతా ఇట్లా లోపల 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 అంతా ముడతలు 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 అట్లా ఉంటుంది చర్మం. అట్లా ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అదేమన్నా క్యాన్సరా అని చెప్పి మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. మేడం ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అంటారు? ఇప్పుడు ఏజ్ అనేది కూడా కదమ్మా 30 years పైన పడిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణం అనిపించింది, అనుమానం కొట్టింది అంటే ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి దీనికి టెస్ట్లు అంటే ఇప్పుడు ఈ అనుమానం వస్తే చాలా మటుకు మెమోగ్రామ్ అని ఉందమ్మా, అది స్కానింగ్ లాంటిది. అది ఆ టెస్ట్ ద్వారా అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత బయాప్సీ అని చిన్న ముక్కను తీసేస్తారు. ఇంకొంత సార్లు ఇంకా బాగా ష్యూర్ అనిపిస్తే ఆపరేషన్ చేసి దాన్ని పరీక్షకు పంపిస్తారు. దాంట్లో అది ఏ టైపు బ్రెస్ట్ క్యాన్సర్, ఏ స్టేజ్ లో ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీంట్లో దశలు ఉంటాయి అన్నారు కదా, ఎన్ని దశలు ఉంటాయి అసలు? ఇది పోతుందా, మొత్తం పోతుందా ఇది మనం చేపించుకుంటే ట్రీట్మెంట్? దీంట్లో మొదట్లోనే గనక తెలుసుకుంటే ఆల్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పూర్తిగా నయమైతుంది. అంటే 4 దశలు ఉంటాయి. మొదటి దశలో అయితే కేవలం సర్జరీ ద్వారానే ఇది అవుతుంది. తర్వాత సర్జరీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, కొన్నిసార్లు కీమోథెరపీ ఉంటుంది. ఇవన్నీ అంటే ఫస్ట్ సెకండ్ స్టేజెస్ లో అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి రికవర్ అయిపోయి నార్మల్ అయిపోయేదాన్ని. కొంచెం థర్డ్ ఫోర్త్ స్టేజ్లలో కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. అంటే 50-50% ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లా అయితే ముందుగానే రాకుండా ఉంటందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని, బ్రెస్ట్ అవేర్నెస్ అని, మంత్ అని, పింక్ ఇదని, మారథాన్లు, వాకింగ్ లు అన్ని పెడుతున్నారు కదా. అంటే ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరికి వాళ్ళు మనమే చూసుకోవచ్చు అన్నమాట. చూసుకొని ఎలా చూసుకోవాలి అనే దానికి ఒక పద్ధతి ఉంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే దానికి. అదేంటంటే ఇప్పుడు మనం నిలబడి ఇట్లా నడుం మీద చేతులు పెట్టుకొని, అంటే ఎప్పుడు చేసుకోవాలి ఇది అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత, నీకు పీరియడ్స్ ఆగిపోయినాక 1 వీక్ తర్వాత ఈ టెస్ట్ చేసుకుంటే కరెక్ట్ గా నీకు తెలుస్తుంది అనమాట. ఎందుకు అట్లా అంటున్నానంటే కొంతమందిలో ఈ వేరే గడ్డలు కూడా ఉంటాయి ఆ టైంలో. అట్లా కాకుండా 1 వారం అయిపోయినాక చేసుకోవాలి. మామూలుగా అద్దం ముందర నిలబడి ఇట్లా చేతులు నడుం మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కసారి మనకు మనం చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? 2 బ్రెస్ట్ షేప్ ఎలా ఉంది, ఏమన్నా మార్పు ఉందా, ఒకే రకంగా ఉన్నాయా? రెండోది ఆ చనుమొనలు ఏమన్నా లోపలికి పోయిందా, నార్మల్ గా ఉందా, ఆ చుట్టూ ఉన్న చర్మం ఏమన్నా రంగు మారుందా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇట్లా పెట్టుకుని ఇట్లా నడుం మీద పెట్టుకున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత ఏమి చేయాలో, చేతులు ఇట్లా పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకున్నప్పుడు ఏమన్నా ఒక బ్రెస్ట్ పైకి వచ్చి రెండోది అట్లా రాకుండా గట్టిగా ఉందా, లేకపోతే 2 సమానంగా పైకి వస్తున్నాయా, 2 షేప్ సేమ్ ఉన్నాయా. అట్లానే ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ చంకల్లో ఏమన్నా వాపో గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇది ఫస్ట్. అయిపోయిన తర్వాత మనము పడుకొని ఇప్పుడు ఈ చెయ్యిని ఇట్లా పెట్టుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను కుడి చెయ్యిని పైన పెట్టుకున్నప్పుడు పైన పెట్టుకొని ఎడమ చేత్తో ఈ బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు బ్రెస్ట్ ని ఈ చెయ్యితో ఇట్లా చెయ్యి పైన పెట్టుకొని మనం అప్పుడు దీన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలా అనేది చెప్తాను. ఇప్పుడు మనము ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 3 వేళ్ళ కొనలతో చేసుకోకూడదు. ఈ
నెయిల్ బెడ్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి వీటితో మనం చూసుకోవాలా. ఎట్లా చూసుకోవాలా? సర్కులర్ గా రౌండ్ గా పై ముందు అవుట్ సైడ్ బ్రెస్ట్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటా రాలా రౌండ్ గా. ఏమన్నా తగులుతా ఉందా దీంతో ఇట్లా 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 చూసుకోవాలి. తర్వాత లోపలికి, తర్వాత ఇంకా లోపలికి, ఇట్లా రౌండ్స్ లో నువ్వు సర్కులర్ గా చూసుకుంటా ఉత్తుకుంటా రావాలి. లాస్ట్ కి ఎక్కడైనా నీకు గట్టిగా తగులుతా ఉందా అనేది తెలుస్తుంది. తర్వాత ఇటువైపు బ్రెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏమన్నా ఆర్మ్ పిట్స్ లో కూడా అట్లానే ఏమన్నా గట్టిగా తగులుతుందా అనేది చూసుకోవాలి. ఇది పడుకొని ఇట్లా చెయ్యి ఇట్లా పైన పెట్టుకొని ఈ బ్రెస్ట్ ను ఈ చేత్తో దీంతో ఇట్లా స్మూత్ గా చేసుకోవాలి. పడుకొని చేసుకోవాలి. ఇంత ముందు ఏం చెప్పింది, అద్దం ముందర నిలబడి చేసుకోవాలి. అది ఊరికే ఎక్స్టర్నల్ కనపడుతుంది. ఇదేంటంటే మనము ఒత్తి చూసుకుంటాం అన్నమాట ఏదన్నా ఉందా అని. వేళ్ల కొనలతో ఒత్తితే ప్రతిది గడ్డలాగే కనపడుతుంది. చాలా మంది టెస్ట్ యూట్యూబ్ లో ఇవి చూసి ఇట్లా 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 ఒత్తుకొని ఏదో గడ్డలాగా తగిలిందని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అస్సలు అవసరం లేదు. దీంతో అయితే నీకు గడ్డ అయితేనే తగులుతుంది, లేకపోతే ఏమీ నీకు ఉన్నట్టు తెలియదు. ఖచ్చితంగా గడ్డ ఉండి క్యాన్సర్ అయితే మాత్రం దీనికి తగులుతుంది. మీకు ఈ వేళ్ళతో 3 వేళ్ళమ్మ, ఈ మధ్యలో వేళ్ళతో ఇది ఇక్కడే ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని నెయిల్ బెడ్స్ అంటారు చూడు, నెయిల్ కింద ఉన్న ఇది. అంటే ఈ ఫస్ట్ కాంచెలు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు ఇక్కడ 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 జస్ట్ ఏం లేదు, ఇట్లా ఇట్లా అదే ఇట్లా 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 ఈ రకంగా ఒత్తుకుంటూ లోపలికి దాకా అది రౌండ్ గా ముందు బయట, దాని తర్వాత లోపల రౌండ్, తర్వాత లోపల రౌండ్, తర్వాత లోపల రౌండ్, అట్లా మొత్తం 2 బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇది చాలు. కనీసం ఇంతకుముందు నెలకు ఒకసారి అనేవాళ్ళు ఇప్పుడు 2 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అంటున్నారు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ తో పాటు ఎవరికైతే రిస్క్ ఉంటుందో, అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా వాళ్ళ అమ్మకి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఇట్లా ఉన్న వాళ్ళు 30 ఏళ్ళు పైన పడినోళ్ళు, వీళ్ళు ఏమైనా రిస్క్ గ్రూప్ లో ఉన్నోళ్ళు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటే ఏదన్నా ఉంటే ముందుగానే తెలిసిపోతుంది. అంటే మీ ఇండ్లల్లో గానీ ఇంకెవరికైనా క్యాన్సర్ వచ్చి ఇట్లాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటే ముందుగానే ఇట్లాంటి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే మేడం, మరి ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి మీ మాటల్లో. సహజంగా అయితే 40 ఏళ్ళ పైబడిన వాళ్ళే, 40 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ లోపల వస్తుందమ్మా. ఎక్కువ అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది చూడు కొంతమందికి. అంటే మెనోపాస్ చాలా లేట్ అవుతుంది, 55 ఏళ్ళకి అట్లా కూడా అట్లా పీరియడ్స్ లేట్ అట్లానే వస్తూ ఉంటాయి కదా, వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండవది ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, లేట్ గా పిల్లల్ని కంటున్నారు. తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం రాదు, పాలిచ్చే తల్లులకి కొంత రిస్క్ తక్కువ. ఇప్పుడేమో ఈ పాలిచ్చేది కూడా వర్కింగ్ ఉమెన్ అట్లా ఉండి వాళ్ళు 3 months కూడా ఇవ్వడం లేదు ఒకటి. రెండోదేమో ఎక్కువ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరిని అట్లా పిల్లల్ని కంటున్నారు, అట్లాంటి వాళ్ళు రిస్క్ ఉంది. మూడోది ఏమంటే జెనెటిక్, వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా ఈ క్యాన్సర్ అనేది గనక ఉంటే వాళ్ళకు కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రిస్క్ గ్రూప్స్ కింద మనం చూడొచ్చు. అట్లానే స్థూలకాయం అమ్మ, అంటే కొంచెం ఎక్కువ అంటే ఒబేసిటీ లేక స్థూలకాయం అంటావు కదా, బాగా లావుగా ఉండి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో కూడా ఇది కొంచెం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే స్మోకర్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మేడం, మరి ఇదంతా రాకుండా, ఇట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందుగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన జీవన శైలి ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్లు తక్కువ వస్తాయి ఒకటి. ఇంకొకటి, ఏదైనా ఉన్నా కూడా ఇది 100% క్యూర్ మొదట్లోనే తెలుసుకుంటే. కాబట్టి ఇలా ఏదైనా జెనెటిక్ ఇట్లా రిస్క్ ఉన్నోళ్ళేమో ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటా ఉండాలి. ఇంకోటి నేను చెప్పింది, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇది చిన్నదే, ఖర్చు లేనిది. మనము కొంచెం అశ్రద్ధ చేయకోకుండా దీన్ని గనక చేసుకుంటే అసలు వచ్చే అవకాశమే లేదు. రెండవది ఏంటంటే కొంచెం బరువు, మరీ ఎక్కువ బరువు లేకోకుండా, రెండోది జంక్ ఫుడ్లు ఇట్లాంటివన్నీ తీసుకోకుండా,
ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి రాకుండా ఉండాలి అని అంటే. రెండవది రెండవ వరకు వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఫ్యామిలీలో లేకపోయినా ఇట్లాంటివి ఏవి రిస్క్ లేకపోయినా కూడా వస్తున్నాయి. దానికి కారణం ఇప్పుడు చెప్పేది ఏంటంటే బయట కూడా ఈ హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తా ఉన్నారు పౌల్ట్రీ దీంట్లకు కానీ, అవి తినడం వలన కూడా మనకు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు తినే చికెన్ గానీ బయట ఉన్న వీటన్నింటి ద్వారా కూడా ఇది కొద్దిగా పెరిగింది అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి కూడా ఇప్పుడు మనం ఈ హెయిర్ డైస్ ఇట్లాంటివన్నీ ఫ్రీక్వెంట్ గా వాడుతున్నాం. అవి కూడా కార్సినోజెనిక్స్, దాంట్ల ద్వారా కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాం. కాబట్టి ఇంకా తప్పదు, రంగు వేసుకోకుండా అయితే ఉండలేరు గాని అట్లీస్ట్ దాన్ని ఏదన్నా హార్మ్లెస్ హెర్బల్ ట్రై చేసుకోవడము, కొంచెము దాని పీరియడ్ మరీ మీద కాకోకుండా కొంచెం లేట్ గా నెలకోసారో 2 నెలలకోసారికో వేసుకోవడం, ఆ రకంగా కూడా కొన్ని చేసుకోవడం వలన కూడా ఈ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయడం. ఒకటే ఆరోగ్యవంతంగా ఉండి వ్యాయామం చేస్తూ సరైన ఆహారం, న్యూట్రిటివ్ ఫుడ్ తింటూ స్ట్రెస్ లేకుండా ఉంటూ మనం ఎప్పుడైతే మన జీవన శైలిని మార్చుకుంటామో అప్పుడు ఈ క్యాన్సర్లు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా తగ్గిపోయే అవకాశం ఉంటాయి, రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం. నిజంగా మనము ఆరోగ్యంగా ఉంటే అసలు ఆరోగ్యమైన తిండి అంటే పౌష్టికాహారం కావచ్చు, మనము లైఫ్ స్టైల్ అనేది మంచిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే అసలు రోగాలు మన దరి చేరవు ముందుగాల. ఇంకా చేరినాయి అంటే ఇప్పుడు మేడం ఏమేమి చెప్పిండ్రో అవన్నీ ఇట్లాంటిది బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. అయితే చూసిండ్రు కదా మేడం చాలా చక్కగా అన్ని పాయింట్ టు పాయింట్ మనకు చాలా క్లియర్ గా చెప్పిండ్రు. ఒకవేళ ఇట్లాంటి క్యాన్సర్లు కానీ ఏమన్నా మీకు అనిపించినా గానీ ఖచ్చితంగా వెళ్ళి మీరు భయపడకుండా టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్ కూడా అని చెప్పిండ్రు కదా మేడం, ఎట్లా చెప్పిండ్రు అట్లా చేసుకోండి. అనవసరంగా యూట్యూబ్ లో అవి ఇవి చూసి భయపడిపోయి హాస్పిటల్ చుట్టూ పరిగెత్తకుండా అని చెప్తున్నారు మేడము. అయితే ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రాయండి. మేడం ధన్యవాదాలు. నమస్తే.